గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిస్టర్ కోటేష్ ఆయన ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను, నమ్మండి ప్లీజ్. ఆశ్చర్యంగా ఉంది మీకనా? 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను. వారానికి ఒకసారి నేనే ఆశ్చర్యపోతాను. ప్లీజ్ మూతలకైతే ఉన్నారని మూతలు పగిలిపోతాయి. నా మూతలు సంచిచ్చండి. నన్ను కొట్టకండ్రా, మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అంత పెద్ద కోటేశ్వరుడు ఇంత చండాలంగా మూతలేరుకుంటున్నాడేంటి? మీరు నోరు మొయ్యండి ప్లీజ్. ఆయన కోటేశ్వరుడే, ఇండస్ట్రియలిస్టే. కోటేష్ ఫైనాన్స్ కి, చీకాయ సోపు ఫ్యాక్టరీకి, రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే. కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు. ఆ మూతల మీదే ఇంతవాడు అయ్యాడు. సార్ మీరే కోటేష్ గారు, ప్లీజ్. నమస్తే నమస్తే. వాట్ ముస్తఫా, వీళ్ళంతా ఎవరో? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా, అట్మాస్ఫియర్ బట్టి, ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారనమాట. అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే, ఎందుకే టెంట పడుతున్నారు? మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్. ఎలా ఉన్నప్పుడా? వజ్రం నేల మీద ఉన్నా, గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్. మూత నేల మీద ఉన్నా, సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదే నాయనా. సారీ, మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది. కావాలంటే మేము ఏర్పెడతాం సార్, మా సందేహాలు తీర్చండి. అడగండి, సందేహమే సగం బలం. మీరిలా మూతలేరుకునే పైకొచ్చారు కదా? ఎగ్జాక్ట్లీ. ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను. అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కంట్రోల్ యువర్ థంగ్ సెక్రటరీ. చూడండి, దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా? లేదే, వేరుశనగ పప్పే తిన్నాడు. ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా? లేదే. అలాగే నేను కూడా. ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను. అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా? ఇంకోటి కూడా ఉంది. ఏమిటి సార్ అది? అయ్యిందా లేదా? ఊరుకోండి సార్, ఏంటా బూతు మాటలు? మరి అదే ఎక్స్ట్రా మాటలంటే. అయ్యిందా లేదా అనేదే కనుక బూతు పదం అయితే అహింస పరమో ధర్మక అది కూడా బూతుమాటే అవుతుంది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయ్యిందా లేదా? ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది, సమ్టైమ్స్ బూతు పదంలాగా కూడా వినిపిస్తున్నాడు. సారీ సార్, మీరు చివాట్లు పెట్టడం డాడీ నువ్వా? నేనే. నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాగాలా? వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ సాగిద్దాం అనుకున్నాను రా. మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తుందని వదిలేసా. ఏనా తెల్లకి తెల్లారిన దున్నపోతులా పడుకున్నావు. రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా? అవే సీన్లు. కల అంటే కలయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను? మీ నాయనమ్మ అదే మనీషా కొయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. పెళ్ళి అప్ప, నా పెళ్లికి అప్పుడే తొందరగా వచ్చిందప్ప. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది.
ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను. అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప, నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చలేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్పా, నాకు రోజు కల్లో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్పా, నన్ను పగలు రాత్రి చేస్తుంది. నర్మాయి కల్లో చెయ్యటమేట్రా? అవునప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్పా. తెలియకుండా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ చివరి ముక్కు ఇంకొకసారి కుయ్. మనస్ఫూర్తిగా ప్రేమించాను. నాన్నా ఆఖరి ముక్కు ఇంకొకసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించండి డాడీ. ఇంకోసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని. అంతే? ఏమిట్రా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా? నువ్వు బ్రేక్ వేసుకో మమ్మీ. చూడన్నా, ప్రేమంటే ఒక ప్రమాదం రా, ఒక విషయం. అవునంటావా కాదంటావా? కాదు, అమృతం. ఒరేయ్, నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా? మైండ్ ఇప్పుడే సెట్ అయింది. దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్. డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ ది సెంటర్. ప్రేమంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్. ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసి ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్. ఇప్పుడు చెప్పునన్నా, ప్రేమంటే ఏంటి? వద్దు చెప్తే నువ్వు కొడతావు. కొట్టటం కాదురా, నిలువున చీనేస్తా. అతో ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట, వీడు ప్రేమించాడంట. ఒక్కసారి కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా. నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా? అర్థమైంది. మైండ్ ఇంతకీ ఎవరు నాన్న నీ కలలో వచ్చిన అమ్మాయి? చెప్తే నువ్వు 2 పీకుతావా? ఊరుకోరా. ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. మనీషా, నువ్వు ఎంత మంచి పార్టీ మనీషా. అవును మనీషా, ప్రేమ అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది? ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు, మీ అమ్మ తప్ప. అందుకని. కాదు మనీషా, ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది. ఏడిశాడు. వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు. నువ్వేం ఆలోచించకు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు, ప్రేమించేసే. హలో మిస్టర్ బాండ్. Welcome, Mr. Bond. The name is Bond, James Bond. జేమ్స్ నువ్వా? గుడ్ల కంటే ఇదేరా? గుడి తప్పింది కాబట్టి సరిపోయింది, లేదా చచ్చుండేవాడి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? శాలరీ సార్. శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేశావు? ఏంటండి దాని గురించి ట్రైల్స్ దొరుకుతానే ఉన్నాయండి. ఇప్పుడు అదంత అవసరం అంటారా? సరే, ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్ అది? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి?
కల్లో ప్రేమించట. కల్లోనా? ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేస్. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్.